కనుక ఇప్పుడు దీంట్లో ఒక ఇద్దరు పిలుస్తాను నేను, అసలు వాళ్ళు ఏం కోరుకుంటారో నేను చెప్తాను. ఓకే అండి. ఈరోజు పుట్టినరోజు జరుగుతున్న భార్య భర్తలు ఎంత పడగలరు అంటే మనోడు పెళ్ళి అవ్వదు కానీ ఇంకా ఈరోజు అన్న మరి కూడా పెళ్ళి అయింది కానీ అదే సారీ బర్త్డే మీ ఇద్దరండి అసలు ఏం కోరుకుంటారో చూద్దాం. ఓకే అండి రైట్. ఈరోజు తెలిసిపోతే నాకు చెప్పకపోయినా నేను చెప్తానండి వాళ్ళు ఏం కోరుకుంటారు. ఒకవేళ అందరూ అనుకోవచ్చు ఏమని ముందే చెప్పేసి ఉంటారో వాళ్ళకి ప్రార్థన గారు పాస్టర్ గారు ఒకటి తీయి నువ్వేమో 3 తీయి అని చెప్పేసి చెప్పి ఉంటారు పాస్టర్ గారు అనుకోవచ్చు. కనుక ఒక పని చేయండి, ఈ నెంబర్స్ అని కనిపిస్తున్నాయి ఇటువైపు చూడకుండా కళ్ళు మూసుకుని బాగా కలిపి మీకు నచ్చిన నెంబర్ తీయాలి. ఓకేనా? సరేనా? కళ్ళు తీయ ఇటువైపు చూడకూడదు అంటే అదే చూస్తే మళ్ళీ అదే చేస్తారని అనుకుంటా. చూడకూడదు. ఏదో నీకు నచ్చిన నెంబర్ ఏదైతే నెంబర్ అని 5 చూపించాలి వాళ్ళందరికీ. ఓకే 5 ఓకే ఇసా నువ్వు కూడా కళ్ళు వస్తుంది ఎందుకంటే మళ్ళీ అలా నెంబర్ తీయాలని నేను అనుకోండి చెప్పాను అనుకుంటా. నీకు నచ్చిన నెంబర్ ఏదో ఒకటి చూపించాలి. ఏమొచ్చింది? 2. ఓకే 5, 2 వచ్చింది. ఓకే రైట్. ఇప్పుడు 5, 2 తీసేద్దాం. అసలు వాళ్ళు కోరుకునేది తీసేద్దాం. వాళ్ళు ఏమేమి మిస్ అయ్యారో ఏమేమి కోరుకోలేదు చూద్దాం ముందు. 5 ఓకే తర్వాత ఎంత? 2 ఓకే ఈ 2 తీసేద్దాం. వీళ్ళు ఏమేమి కోరుకోలేదు ఏమేమి మిస్ అయ్యారో చూద్దాం. ఫస్ట్ 1 చూద్దాం. ఏముంది? ధనం. అంటే వీళ్ళు ధనాన్ని వదిలేసారు, ధనాన్ని కోరుకోలేదు. ఓకే ధనాన్ని కోరుకోలేదు. తర్వాత 3 కీర్తి ప్రతిష్టలో కోరుకోలేదు. ఓకే 4 ఇంకేంటి? సుఖభోగాలు కోరుకోలేదు. మరి ఏం కోరుకున్నారో చూద్దాం. ఫస్ట్ 5 తీసారు 2 తీసారు. 5 తీసారా? ఓకే 5 తీసారు. అసలు ఏం కోరుకున్నారో చూద్దాం. ఫస్ట్ ఏం కోరుకున్నారు? ఓకే ఇది వచ్చిందా? ఓకే రైట్. తర్వాత ఏంటి? 2 కనిపిస్తుంది కదా? 2 ఓకే వీళ్ళు 2 కోరు. ఓకే ఇదేంటిది? ఓకే వీళ్ళిద్దరు కలిసి ఏం కోరుకున్నారో చూడండి. వీళ్ళిద్దరు కలిసి ఏం కోరుకున్నారు? సాధారణంగా ఎవరికి రాదు అలాగా. ఒకరికి ధనం వస్తే ఒకరికి సగం ధనం వస్తుంది కానీ సగం వేసుకోవడం వస్తుంది. కానీ వీళ్ళిద్దరు కలిసి ఎవరు కోరుకున్నారా? ఏసే ధనాన్ని కోరుకోలేదు, కీర్తి పరిస్థితి కోరుకోలేదు, సుఖభాగాలు కోరుకోలేదు. కనుక మనం ఎవరు కోరుకోవాలి? అది ప్రార్థనకు వచ్చేటువంటి మనము